వెంకీ వాళ్ళ అమ్మతో ఇలా చెప్తాడు. ఏంటంటే, అమ్మ నేను వెళ్ళి కృష్ణ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడేసి వస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు వెంకీ. తర్వాత అఖిలాండేశ్వరి ఇంటికి వస్తాడు. అఖిలాండేశ్వరి ఇంటికి వచ్చి రాగానే అఖిలాండేశ్వరితో ఇలా అంటాడు, మీ అబ్బాయి కృష్ణ మా చెల్లెలి విద్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అంటాడు వెంకీ. వెంటనే అఖిలాండేశ్వరి ఉండి ఇలా అంటుంది, నాకంటూ ఓ కొడుకు ఉంటేనే కదా అబ్బి అని చెప్పేసి అంటుంది అఖిలాండేశ్వరి. అప్పుడు వెంకీ షాక్ అవుతాడు. తర్వాత ఇంతలోనే కృష్ణ వాళ్ళ అమ్మ దగ్గరికి ఇలా అనుకుంటూ వస్తాడు, అమ్మ దీంట్లో రాసిన మందులన్నీ తీసుకొచ్చాను అనుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి అఖిలాండేశ్వరి దగ్గరికి వస్తాడు కృష్ణ. అప్పుడు వెంకీ చూసి షాక్ అయ్యి ఇలా అంటాడు, మీ కొడుకు అంటూ ఉంటేనే కదా అని అన్నావు కదా, మరి ఇప్పుడు చెప్పండి అని అంటే అప్పుడు ఉండి అఖిలాండేశ్వరి అంటుంది కదా, ఇప్పుడేంటబ్బా ఎప్పుడైనా చెప్తాను, నాకు అసలు కొడుకు ఆడున్నాడు అని చెప్పేసి మళ్ళీ అఖిలాండేశ్వరి అలా అంటుంది. అప్పుడు వెంకీ ఇంకా షాక్ అవుతుంది. మరి ఇతనెవరు అని చెప్పేసి కృష్ణని చూపిస్తూ అడిగితే ఇతనెవరని కృష్ణని చూపిస్తూ అడిగితే కృష్ణ ఉండంటాడు కదా, నేను అఖిలాండేశ్వరి గారి కన్న కొడుకును కాదు, అసలు నాకు కుటుంబానికి ఎటువంటి సంబంధము లేదు, నేను మేడం గారి కంపెనీలో ఒక ఉద్యోగిని మాత్రమే అని చెప్పేసి అంటాడు. అప్పుడు వెంకీకి డౌట్ వస్తుంది. వచ్చి తన మనసులో ఇలా అనుకుంటాడు, ఈ ఆళ్ళపాటి వారు కావాలనే కృష్ణ విషయంలో ఏదో కుట్ర చేస్తున్నట్టున్నారు, అదేంటో తెలుసుకుంటాను, ఎలాగైనా కనిపెడతానని చెప్పేసి కృష్ణ తన మనసులో అయోమయ స్థితిలో ఉండి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరుగుతుంది, నిజంగానే తెలుసుకుంటాడా, లేకపోతే కృష్ణని కలుస్తాడా, లేదా ఇంటికి వెళ్ళి వాళ్ళ విద్యతో ఇదంతా జరిగింది చెప్తాడా చెప్పడా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.